లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయం. పదిహేను 16 వచనాలను చదువుకునే ముందు కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. మనకు మన జీవితాలకు అది ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ నష్టం చేసేవి నిన్నటి రోజున దేవునికి అసహ్యం కలిగించేదాన్ని విన్నాం. ఈ రోజున మనకు మన ఆత్మీయ జీవితాలకు లేదా మనకు దేవునికి, మనకు మన వారికి, మనకు మన సంబంధికులకు లేదా మన జీవితానికి నష్టం కలుగు చేసేటువంటి దాన్ని ఈరోజు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఆలకిద్దాం. 15వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఏమన్నా చెప్పండి. ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. లోభము అంటే ఏంటో తెలుసా? స్వార్థం. లోభము అంటే ఏంటి? స్వార్థం. ఇది ఎంత నష్టాన్ని తెచ్చింది నీకు, నాకు, మనకు అంటే బాగా ఆలోచించండి. ఎవరైతే ఒక వ్యక్తి లోభత్వంతో ఉంటారో, ఎవరైతే ఒక వ్యక్తి స్వార్థముతో ఉంటాడో, లోభము చేత ఆకర్షించబడతాడో, లోభముతో నిండిపోయి ఉంటాడో, ఆ వ్యక్తిని ఎవ్వరు ప్రేమించలేరు. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఎదుటివాడికి లేకపోతే మనకు సంబంధించిన వారికి లేకపోతే ఇతరులకు ఒక పొగలాగా ఉండిపోతాడు. ఎవరా వ్యక్తి? లోభత్వం కలిగిన లేదా స్వార్థం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఒక పొగలాగా. ఆ వ్యక్తితో రిలేషన్ చేసేవాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు. కనుక తప్పకుండా రిలేషన్లో కూడా ఏమవుతాయి? దెబ్బతింటాయి. తన స్వభావం ఎలా ఉంటుందంటే తనకి ఒక గండిలాగా, ఒక అడ్డంలాగా ఉండిపోతుంది. ఎందుకో తెలుసా? నేను, నాకు, అదేనా, నాకే, నేను, నాకు, నాకే, ఇంకెవరికి లేదు, లేదా మాకు, మాకే, మాకు మాత్రమే అనుకునేటువంటి ఈ లోభత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు రిలేషన్స్ను, ఫ్రెండ్షిప్ను లేకపోతే బంధాలను ఎక్కువ కాలం కలిగి ఉండలేరు. ఆ రిలేషన్ ఉండే వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారు, వాళ్ళు కూడా బాధపడతారు. అర్థమవుతా మీకు? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. 7వ అధ్యాయం 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, లోభములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును. ఇవన్నీ ఇప్పుడు ఈ లోభం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుండి, మనుషులలో నుండి బయలు వెళ్ళినది. లోపల నుండి, మనుషు హృదయం నుండి వస్తున్నాయి. అదే ఈ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది చెప్పాలి. దీని కంపెనీ ఏంటి? ఎక్కడ దీని కంపెనీ? అమర్రాజు కంపెనీ వెళ్ళిపోతుందంట మన రాష్ట్రం నుంచి, తెలుసా? ఎక్కడది? చిత్తూరు దగ్గర అంట. అక్కడ నుంచి వెళ్ళిపోతుందంట. అట్నే ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? దీని ప్లేస్ ఎక్కడ? చెప్పండి గట్టిగా. మన దగ్గరే ఉంది. దీని కంపెనీ మనమే,
మన హృదయమే. ఈ ప్రొడక్ట్ తయారవుతుంది ఎక్కడ? మన హృదయంలోనే. నమ్మకం అర్థమవుతున్నాయి మీకు? లోభత్వము అనేది ఒక మనిషికి దేవునికి ఉండాల్సినటువంటి ఆ బంధాన్ని కూడా నిలవనీయకుండా, ఆ బంధాన్ని కూడా కలిగి ఉండకుండా, ఆ బంధము కూడా ఎక్కువ కాలము బలముగా శక్తివంతముగా లేకుండా వాడిని నష్టపరుస్తూ, వాడిని దేవునికి దూరం చేస్తూ, దేవునితో ఉన్న సంబంధ సాంగత్యాలన్నిటినీ పాడు చేస్తూ వస్తుంది. ధనం ఒక్కటే క్షేమం కాదు, ధనధాన్యాలు క్షేమం కాదు, అదొక్కటే మనకు సరిపోయింది కాదు. ఒకరి ధనము విస్తరించుట వారికి క్షేమము. అదే మనం చదువుతుంది. ఏం చదివలేక మనం? ఒకరి కలిగి విస్తరించడం వారి జీవనకు మూలము కాదు. అదే అది ధనం ఒక్కటే జీవము కాదు, ధనం ఒక్కటే క్షేమం కాదు, ధనం ఒక్కటే మనకి అన్ని తెచ్చిపెట్టేది కాదు అంటూ ఆయన అంటున్నాడు, లోభత్వానికి నువ్వు అవకాశం ఇవ్వకు అన్నాడు. కాబట్టి బాగా ఆలోచించండి. కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ఐగుప్తు నుంచి బయలుదేరేటువంటి ఇశ్రాయేలు మార్గ మధ్యలో వారిని పోషించడానికి దేవుడు మన్నాని ఇచ్చాడు. మన్నానిస్తే ఆ మన్నను దేవుడు ఏం చెప్పాడు అంటే, ఓమేరు చొప్పుడు మీరు తీసుకువెళ్ళి తినండి అని చెప్పాడు. ఏ రోజు ఆ రోజే తినడం. మన వాళ్ళు ఇంట్లో ఉన్న తెప్పాళ్ళన్నీ తెచ్చుకున్నారు. ఫస్ట్ కడుపులో ఎంత తొక్కగలరో అంత తొక్కేశారు. కడుపులోకి ఖాళీ లేకుండా తొక్కేశారు. అయిపోయింది. ఎన్ని పాత్రలోనే అన్ని పాత్రలు తీసుకెళ్లారు. మహా అయితే రోజుకి ఎంత తింటారు? 1 కేజీ తింటారా? కేజీ తింటారు ఒక మనిషి. అప్పటికి తినాల్సింది తినేసారు బయట. అర్థమవుతుందా మీకు? ఒక పాత్రల నిండా తెచ్చుకున్నారు. సరే, ఉదయం తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, రాత్రి కూడా తిన్నారు. మిగిలింది లోపల పెట్టి కప్పేసి పెట్టారు. ఉదయం వేసి తిన్నామని మళ్ళీ కొట్టుకున్నారు. ఏంటి? తెప్పాడు. కొట్టుకుంటే కంపు కొడుతుంది. ఎలా ఉన్నది? కంపు కొడుతుందంట. ఎలా అయిపోయింది? అది పాడైపోయింది. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి. ఏ దినమది ఆ దినమది తెచ్చుకోండి. స్వార్థపరులు ఏం చేస్తున్నారంట? నాకు ఇంకా అంటే వాళ్ళ స్వార్థం ఆలోచించండి. ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు? ఏం చేయాలనుకోండి దానితో? ఈ రోజు దేవుడిస్తాడు, రేపటి కూడా దేవుడిస్తాడు అనుకోవాలి. రేపటి కోసం దేవుడు సిద్ధపరచగలడు. నాకు రేపు నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా వారికి ఏది కావాలో అది ఇవ్వగలడు. ఈ రోజు తీసుకోమన్నాడు, ఈ రోజు తీసుకుంటాను అనుకోవట్లేదు. అర్థమైందా? ఏనాటి భక్తి ఆనాడే తెచ్చుకొని సమకూర్చుకున్నాడు. రేపటిది కూడా ఈ రోజు తెచ్చుకోవాలనుకుంటున్నాను. సరే, ఉందా రేపొద్దుడికి? అది ఎలాంటిదంటే, ఈ రోజు తింటే రేపు కూడా భావించే అంత శక్తివంతమైంది ఆ మన్న. అర్థమవుతుంది మీకు? ఇలాంటి పరిస్థితులు దేవుడు వారు పెట్టి వారితో మాట్లాడి ఇలా చేయమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ స్వార్థం ఏంటో తెలుసా? రేపు లేకపోతే నేను చేస్తానేమో, రేపు లేకపోతే నా కుటుంబం చచ్చిద్దేమో, నా వాళ్ళు చచ్చిపోతారేమో, ఏమైపోతాము, రేపటి గురించి ఈ రోజు తెచ్చుకోండి బాబు, ఈ రోజు తెచ్చుకొని తినండి అన్నాడు. ఇంకో సందర్భంలో బాగా ఆకలేసింది దావీదుతో ఉన్న 400 మనుషులకి. బాగా ఆకలితో ఉన్నారు, చాలా ఆకలితో అల్లాడిపోతున్నారు. తనకు గుర్తొచ్చాడు, నేను పలానా వ్యక్తికి మేలు చేశాను, నేను ఆకలితో నా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు కొంత ఏదైనా ఆహారానికి సంబంధించింది ఇస్తాడేమో అనుకున్నాడు. అదే సమయంలో ఆ ఇంట్లో విందు జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు నాబాలు. దావీదు మనుషులు వెళ్ళి, అయ్యా నేను దావీదు మనిషిని, దావీదు మేము కొంత ఇబ్బందుల్లో ఉన్నాం, ఆహారం కావాలి, ఆకలిగా ఉంది అని చెప్తే, ఎలాంటి వాడైనా ఏం చేయాలి? అయ్యా నీకు ఆకలిగా ముందు నువ్వు అన్నం తిను. ఎట్లా ఉన్నాడు దావీదు? నాకు చాలా మేలు చేశాడు, తను చాలా మంచివాడు. నేను అరణ్యంలో ఉన్నప్పుడు నాకు, నా గొర్రెలకు చాలా భద్రంగా అడగకండే నాకు సహాయం చేసి పెట్టాడు. నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను, ఈరోజు నేను అన్ని కలిగి ఉన్నాను, ఈరోజు నేను ఆనందించగలుగుతున్నానంటే దావీదు చేసిన మేలేనయ్యా, నువ్వు కొంచెం తిని, నువ్వు కొంచెం పంపిస్తాను, తీసుకుని వెళ్ళు అన్నాను.
అంతే కదా. దావీదు ఎవడో, నా ఇంటికి చాలా మంది వస్తారు, నా ఇంటికి చాలా మంది వస్తుంటారు, వాళ్ళలో ఒకడా చాలా గర్వంగా మాట్లాడాడు. దావీదు ఎవడు, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. అదే కొంతమంది బట్టలకు వస్తారు, కొంతమంది తిండికి వస్తారు, కొంతమంది డబ్బులకు వస్తారు, కొంతమంది గొర్రెలకు వస్తారు, కొంత దానికి దీనికి వస్తారు. వాళ్ళు ఒకడా దావీదు నాకు తెలియదు. కొంచెం సహాయం ఎందుకు చేయాలి? సహాయం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఇబ్బందులు నేను చేయాలా? నేనే ఎందుకు చేయాలి? చాలా గర్వంగా మాట్లాడాడంట. పాపం ఆకలితో వచ్చిన ఉసురు మంట వెళ్ళిపోయాడు. దావీదు గారిని తెస్తడు ఎదురు చూస్తుంటే బాధతో ఉసురు మంట వస్తున్నాడు. ఏమైందిరా? నేను ఆహారం తెమ్మని చెప్తే ఉసురు మంట వస్తున్నానంటే, అయ్యా నాకు కూడా ఏదైనా పెడతాను ఎదురు చూశాను, మొదటి నేను తింటానేమో అనుకున్నాను, నాకు కూడా లేదు. కనీసం మీ గురించి చెప్తే గౌరవించిన మాట కూడా మాట్లాడలేదయ్యా. ఎవడు దావీదు అన్నాడయ్యా, తిండ్ర కత్తులు అన్నాడు దావీదు. కోపం వచ్చేసింది బాగా. ఆకలితో ఉన్నవాడికి ఇంకేం తెలియదు ఆ సమయంలో. బాగా ఆకలితో ఉన్న వాళ్ళు ఇల్లు చూసారు మీరు? ఆకలితో కడుపు మండుతూ ఉంటే ఏమండి బాగున్నావా, ఎప్పుడు వచ్చామన్నారు వాళ్ళకి ఎలా ఉన్నా చెప్పండి, మండిపోదా ఏంటి? అప్పుడు నువ్వు ఇంకా నిద్ర లేకుండా ఏ వంట చేయకుండా ఉన్నావు అనుకో, ఎలా ఉంటుంది చెప్పాలి? అక్కడ ఇంకా తినాలి కదా మామూలుగా. ఎందుకు? ఆకలి తెప్పించేది కోపమే, ఆకలి తెప్పించేది కోపం. ఆ సమయంలో కోపానికి వెళ్ళిపోవడం పడాలి. అందరూ కలిసి కత్తి తీసుకుని కోపంతో బయలుదేరుతున్నాడు. నాబాలు మీదకి వెళ్తుంటే పనివాడమ్మా, ఈ దుర్మార్గుడు, ఈ స్వార్థపరుడు ఉన్నాడు చూసావా, దావీదు మేలు చేస్తూ మర్చిపోయాడు. ఆకలితో అన్నం పెట్టమని అడిగితే దావీదేవుడని వాళ్ళ మనుషులు తిట్టి పంపించాడు అన్నమాట. ఆ తినే ప్లేట్ పక్కన పెట్టేసింది అబీగైల్. తినే ప్లేట్ పక్కన పెట్టేసి ఆ ఆహార వస్తువులని శబ్దం అన్నది అన్నింటినీ సర్ది తన వాహనం మీద అనగా తన గాడిద మీద పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయింది. దావీదు మనుషులు వస్తుంటే ఎదురుకి వెళ్ళి దూరంగా ఉన్నప్పుడే ఇక్కడే మోకరించి, అయ్యా నాబాలు తప్పును క్షమించు, అర్జెంటుగా మీరు ఒక్కసారి నా మాట వినండి, ఒక్కసారి మీరు ఆగండి, అర్జెంటుగా ఆగండి. ఎవరా అని దావీదు అడిగితే ఏమెవరో తెలుసా? నాబాలు భార్య అబీగైల్ అయ్యా. చెప్పు, మీరు కొంచెం పక్కకి రండి అయ్యా. మాట్లాడలేమా? వెంటనే వాళ్ళు తెచ్చిన భోజనాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ముందు తినమని చెప్తుంది, వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అడిగాడు, ఏం కావాలి నీకు, నువ్వెవరు? నేను నాబాలు భార్యని అబీగైల్ అయ్యా. నా భర్త మోటివాడు, స్వార్థపరుడు, దుష్టుడు, దయచేసి ఆ తప్పు నా మీద వైపు క్షమించు, నన్ను నా కుటుంబాన్ని శిక్షించొద్దుగా. అదవుతా మీకు ఆలోచించండి. అబీగైల్ చేసిందేంటి, నాబాలు చేసిందేంటి? నీ జీవితంలో మేలు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు, స్వార్థంగా ప్రవర్తించదు. ఒకవేళ ఈ రోజున భారతదేశానికి ఈరోజు చదువు కానీ లేదా చదివే అవకాశం కానీ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చక్కగా రాయగలిగిన అవకాశం కానీ, ఈ రోజున భారతదేశానికి క్రైస్తవులు రాకుండా ఆగిపోయి ఉంటే, మిషనరీలు రాకుండా ఆగిపోయి ఉంటే భారతదేశానికి చదువులు అన్నయ్యా ఏం ముద్దలు వేసుకొని కూర్చున్నాడు. ఇప్పటికి కూడా ఏ ముద్దలు? ఏం ముద్దలు. ఇప్పుడు కొత్తగా అంటే తమ్మని అదే తమ్మయ్యాలి. మామూలుగా మన భాషలో ఏంటి? ఏడు ముద్దలు వేసుకుంటా కూర్చున్నాము. మిషనరీలో స్వార్థం లేదు, వాళ్ళ స్వార్థం లేదు. కాబట్టి భారతదేశం కోసం వాళ్ళ దేశాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ బిడ్డలను కూడా త్యాగం చేసి వచ్చారు. ఈ దేశానికి వచ్చి మన కోసం బ్రతికారు. దేవుని ప్రేమ వారికి ఉంది కాబట్టి వాళ్ళ స్వార్థం లేదు. అందుకే మనకి ఈరోజు అన్ని అందుకని ఇంకా చెప్పాలంటే బైబిల్ అందింది, ప్రార్థన అందింది, దేవుడి గురించి మనకు ఎన్నో స్కూల్స్ స్థాపించారు కదా, ఎన్నేమో ఈ భారతదేశానికి అందించారు. వాళ్ళు గ్రౌండ్ స్టైన్ ఏం చేశారు వాళ్ళు చెప్పండి? ఏం చేశారు వాళ్ళు? ఒరిస్సాలో మిషనరీగా వచ్చి ఏం చేశారు? చిన్న బిడ్డలను పెట్టుకొని అనాథ పిల్లలను ఆదుకుంటున్నారు, కుష్టు రోగులకు మేలు చేస్తూ వాళ్ళకి ఏదో వైద్యం చేస్తూ బ్రతికారు. వాళ్ళు ఏమి దోచుకోవడానికి రాలా, మేలు చేయడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు?
జీబులో ఉన్న వాళ్ళు రాత్రి పడుకొని నిద్రపోతుంటే, అలిసిపోయి నిద్రపోతుంటే ఆ జీబు మీద పెట్రోల్ ఏదో పోసేసి అగ్గి పొలగిసి తగిలేసేసారు. చిన్న బిడ్డలు చనిపోయారు. వాళ్ళ భార్య చెప్పిన మాట ఏంటో తెలుసా? మరి నిన్ను, నీ భర్తను, నీ బిడ్డలను చంపి నీ కుటుంబానికి నీకు ద్రోహం చేసిన వాళ్ళని దొరికాను, ఏం చేయమంటావు అడిగితే వారిని క్షమించి వదిలేమన్నా. ఎవరు చెప్పగలరు అలాగనా? స్వార్థం లేని క్రైస్తవుడు చెప్పగలడా? అదే ప్రేమ కలిగిన క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడా? క్రీస్తుని ఎరిగిన క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడా? ఆలోచించు. ఈ రోజున వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి, ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు అన్నిటినీ ఆ స్వార్థపూరితంగా వాళ్ళు వాడుకొని ఉంటే వాళ్ళు కూడా ఎన్నో సంపాదించడం, ఎన్నో చేసుకునే వాళ్ళు ఈ దేశానికి రావాల్సిన అవసరం లేదు. కానీ అన్నిటినీ విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి వాళ్ళ జీవితాలను, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను కూడా చేశారు. వాళ్ళ బిడ్డ విలియం కేరీ గారి బిడ్డ విషజ్వరంతో చనిపోతుంటే చూస్తూ తన భార్య సహించలేక, ఆ పరిస్థితులన్నీ చూసి, ఆ వాతావరణం పడలేక, ఈ భారతదేశ వాతావరణం పడలేక, ఇంట్లో బిడ్డలు చనిపోతుంటే ఆమె కూడా ఏమైపోయింది తెలుసు? మెంటల్గా మారిపోయింది. మెంటలు వచ్చేసింది, పిచ్చిదైపోయింది. అయినా కానీ విలియం కేరీ నిద్రలేదు. తన బిడ్డ చనిపోతే తన బిడ్డను పూర్తి చేయడానికి కూడా ఎవరల్లా, తన భుజాల మీద తనే తీసుకొని వెళ్ళిపోయాడు. తన భార్య వెళ్ళిపోవడం నేను రాను అన్నాడు. తన బిడ్డలు చనిపోతుంటే, తన భార్య పిచ్చిదవుతుంటే విలియం కేరీ ఇక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అనలేదు. తనలో ఎందుకు ఆ విధమైనటువంటి భారం బాధితుందంటే స్వార్థం లేదు కాబట్టి. ఆయన వెళ్ళుంటే ఈరోజు మీరు అందరూ చదువుతూ ఉండేవాళ్ళ? ఈరోజు ఈ స్థితిలో ఉండంటే లేదు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. నేనేమంటానంటే దేవుని యొక్క మనస్సును, క్రీస్తును కలిగిన వారు ఏముండదంటే ఇచ్చే స్వభావము, లేకపోతే ప్రేమించే స్వభావం, సహించే స్వభావం ఉంటుంది, కానీ స్వార్థం మాత్రం ఉండదు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు, ఇక్కడ చెమిటైనను తుప్పైన తినివేయును, దొంగలు కనం వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకుని అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కనం వేసి దొంగలడు. నీ ధనం ఎక్కడున్ననో అక్కడే నీ హృదయం ఉన్నను. నీ ధనం ఎక్కడున్నో అక్కడే. అదవుతుంది నీకు. ఏదైనా దేవుడు నీ చేతికి ఇచ్చడం, ఒకవేళ సడన్గా నీకు ఏదన్నా వచ్చేసింది, ఆశ్రదం సడన్గా వచ్చేసింది అనుకో, నువ్వేమన్నావు తెలుసా? ప్రభువా, దీనితో నన్ను ఏం చేయమంటావు? అదే దీని ద్వారా నన్ను ఏం జరిగించమంటావు అని అడగాలి. నా తెలివి చూసావా? నా అదృష్టం చూసావా? ఏదో ఈరోజు తొక్కేసా, ఏదో ఎదురొచ్చేసింది. అదే ఈరోజు ఎవరో మొహం చూసా, ఈరోజు ఏదో కలిసి వచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆనందించడం కాదు క్రైస్తవుడు చేయాల్సింది. ఏదైనా ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలోకి నువ్వు అనుకున్న రీతిలో తెస్తే దాన్ని బట్టి నువ్వు అడగాల్సిన మాట, దీనితో నన్ను ఏం చేయమంటావు ప్రభువా? అర్థమవుతుంది నీకు? బాగా ఆలోచించండి. ఇలా వెళ్ళినప్పుడే మన స్వార్థం లేని మనుషులు అవుతాం, స్వార్థం లేని వారు అవుతాం. రైట్, బాగా గమనించండి. ఏమన్నా అక్కడ 21, నీ ధనం ఎక్కడ ఉన్న అక్కడే నీ హృదయము ఉండును. నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడ. ఇప్పుడు నీ మనసు నీ ఉద్యోగం మీద ఉందా? నీ మనసు నీ డబ్బు మీద ఉందా? నీ మనసు నీ బిడ్డల మీద ఉందా? నీ మనసు నీ వారి మీద ఉందా? నీ మనసు నీకున్నటువంటి పేరు మీద ఉందా? నీ మనసు లోకం మీద ఉందా? ఎక్కడుందో ఒకసారి గమనించుకో. నీ ధనం ఎక్కడ ఉండినో నీ మనసు కూడా అక్కడ. మాట్లాడుతున్నాను, నువ్వు భౌతిక మొదలు చదివించాను. నీ ధనము కంటే దేవుడే నీకు ముఖ్యం. నీ ధనము, నీ కలిమి నీకు క్షేమం కాదు. ఒకరి ధనం విస్తరించడం వానికి జీవం కాదు, క్షేమం కాదు. మరి ఏంటి? బాగా ఆలోచించండి. భౌతికంగా నువ్వు ధనవంతుడు కావచ్చు, భౌతికంగా నువ్వు ఆస్తిపరుడు కావచ్చు, భౌతికంగా నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి కావచ్చు, భౌతికంగా నువ్వు అన్ని విషయాల పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు కావచ్చు. నేను ఒకటి చెప్తున్నాను, పరలోకంలో నీకేముంది? ఎక్కడ నీకు స్వార్థం లేకపోతే పరలోకంలో ఏదైనా నీకు ఉండేటట్టుగా నువ్వు చేసుకోగలవు. అదే పరలోకంలో నీకు ఏదైనా ఉండేటట్టుగా
చేసుకో. అంటే దాని అర్థం ఏంటంటే నీకున్న వాటిని దేవుని కోసము, దేవుని మహిమ కోసం, దేవుని చిత్తం చొప్పున, దేవుని చెప్పినట్టుగా నువ్వు ఉపయోగిస్తావు. నువ్వు ఇక్కడ ఏదైనా సాధించావు, ఏదైనా సంపాదించావు, అది పోయింది, దొంగలిస్తావు, పోగొట్టుకుంటావు, ఏదో కలిగే ప్రభు అన్నాడు. కానీ పరలోకము దాన్ని ఎవ్వరు దొంగిలించరు అన్నాడు. అంతే అన్నాడు. ఆలోచించండి. నేను ఒక మాట చెప్తున్నాను. దేవుని విషయంలో నువ్వెంతవరకు ధనవంతుడు అయ్యావు, దేవుని విషయం నువ్వు ఎంతవరకు ధనవంతుడు అయ్యావు. స్వార్థపూరితంగా ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు. అయితే లోకంలో అవ్వచ్చేమో, లోకంలో ధనవంతుడు కావచ్చేమో, కానీ పరలోకంలో మాత్రం ధనవంతుడిగా పిలవబడి. ఇక్కడ నువ్వు అన్ని సంపాదించి చనిపోతావు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళావు. చూడండి, ఒక్కోసారి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి. చేతికి రింగ్ ఉన్నదికో, చచ్చిపోయాడు, రింగ్ వద్దని ఏమైనా వదిలేస్తారా? దాన్ని కూడా లాగేస్తారు. అదే చచ్చిపోయిన తర్వాత ఫ్యాంట్ జేబులు పర్సు దానికి ఏం చేస్తారు? పాపం మా నాన్నకి పర్సెంట్ ఇష్టం, వదిలేద్దామంటారా? చచ్చిపోయిన తర్వాత అమ్మగారి మెడలో ఏదో నలపూసల దండో, ఇంకేదో దండ ఏదో ఉందనుకో, మా అమ్మ పాప ఇష్టంగా కొనుక్కుని వదిలేద్దామని అనుకుంటారా? దాని దగ్గర తనుకోరా, ఇది నాకు అనుకోరా? ఏదో నువ్వు తీసుకెళ్తావు వెళ్ళేటప్పుడు, ఏమి తీసుకెళ్ళవు. ఇష్టపడి కొనుక్కున్న ఒక 10,000 రూపాయలు చీర, లేదా 10,000 రూపాయలు ఏదైనా పెద్ద వస్తువు, అది నీతో పాటు మోసుకొని వెళ్తారా? ఒకవేళ ఏదైనా మా అమ్మకి ఇదంటే ఇష్టం అని చెప్పేసి దాంట్లో వేసిన కొంటలో నువ్వు వెళ్ళిపోతావు, దాన్ని తీసేవాళ్ళు కూడా ఉన్నా లేరా? దాన్ని పూర్తి చేసేవాడు కూడా లోపలికి దాని తోడేసాన్ని తీసుకుంటా. అబ్బా, 40,000 రూపాయలు దండ వదిలేసిన వాడు అమ్మకి ఇష్టం అంట అని చెప్పి ఒకవేళ నువ్వు వదిలేసిన వాళ్ళు మాత్రం, అంటే ఏది నువ్వు తీసుకువెళ్ళేది కానీ పరలోకానికి తీసుకెళ్ళేది ఒకటి ఉంది. చూడండి, ఏంటిది అది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల సమయం వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదామని చెప్పగా వింటిని. జాగ్రత్తగా గమనించాలి. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ బట్టలు ఉన్నాయి, మనం బట్టలు ధరిస్తాం. మన బట్టలు ధరించే దాన్ని బట్టి ఒకటి ఎందుకు ధరిస్తామంటే సిగ్గును కప్పుకోవడానికి ధరిస్తాం. 2, వేసుకునే బట్టలను బట్టి ఆ స్థాయిని గుర్తిస్తాం. అర్థమవుతుందా? నువ్వేంటి గుర్తించాలంటే ఎలా తెలిసింది చెప్పండి? రాజకీయ నాయకుడు ఉన్నాడు, నువ్వు ఎలా గుర్తిస్తావు? తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడనుకో, గుర్తిస్తావా లేదా? ఒక మంచి ఉద్యోగస్తులు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు సంఘానికి వచ్చారు, వాళ్ళు ఎలా గుర్తిస్తావు నువ్వు? ఎలా? వాళ్ళ డ్రెస్సు, అర్థం కదా? వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాల్లో మనం వారిని గుర్తించగలం. అంటే నీ స్థాయిని, నీ హోదాని, నీ స్టేటస్ను చూపించేది నీ వస్త్రం భూమి మీద. పరలోకంలో ఏమన్నా తెలుసా? తెల్లటి వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, చర్చికి వెళ్తుంటారు కదా, తెల్ల వస్త్రాలు వేసుకున్నది పరిశుద్ధతకు సూచన. అర్థమవుతుందా? పరలోకంలో కూడా కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాలు ఏంటో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలు. నువ్వు ఇక్కడ స్వార్థం లేకుండా ఏదైతే చేసావో, లోపత్వం లేకుండా ఏదైతే చేసావో, లోపత్వం విడిచి నువ్వు ఏదైతే పరిచయం చేసి దేవుడి కోసం, సంఘం కోసం, సువార్త కోసం, రాజ్యం కోసం, దేవుడి మహిమ కోసం, దేవుడి ఘనత కోసం నువ్వు ఏదైతే భూమి మీద చేసావో అది నీ వెంట వచ్చి అక్కడ నీకు వస్త్రాలు కనబడతాయంట. ఆ క్రియలను వస్త్రాలుగా ధరించబోతున్నావంట. ఆ వస్త్రాలు నీ క్రియ ఆ పరిశుద్ధులు చూస్తారంట, దేవుడు చూస్తాడంట. దేవుడే
నీకు ఆ క్రియలు వస్త్రాలు వేస్తాడట. పరిశుద్ధుల నీతి క్రియలు, స్వార్థము లేని వారి క్రియలు, లోభత్వం లేని వారి క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మంచి బట్టలు వేసుకున్నాం, అది ఎంత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. అర్థమైంది? భలే ఉంది చీర, భలే ఉంది డ్రెస్సు, భలే ఉంది షర్టు, భలే ఉంది ప్యాంట్ అని చెబుతాం. రేపు వాడికి వెళ్ళిన తర్వాత అందరూ చూసి నేను చెప్పాలి, అబ్బా ఇలా బ్రతికేవు నువ్వు, ఏం ప్రార్థన చేసావు, అన్ని రోజులు ఉపవాసం ఉన్నావు నువ్వు, అన్నిసార్లు ఉన్నావు ఉపవాసం, దేవుని స్వార్థ కోసం అంత నడిచెళ్ళావా? బా ఏం నడిచెళ్ళావు, నేను కూడా వెళ్ళాలనుకున్నా కానీ ఆ రోజు ఎందుకు నా దరిద్రం, నా గాచారం, నా గీచారం అనుకుంటా నేను కూర్చున్నాను కానీ నా వల్ల కాలేదు. బా నువ్వు మాత్రం అట్లా నడిచావు. అరే నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నువ్వు తిట్టారు, అయినా కానీ మౌనంగా వచ్చావు. ప్రార్థనకి వెళ్ళే అవకాశం నీకు లేకపోయినా నాకు ఉంది కానీ నేను వెళ్ళలేదు. బా ఏం వస్త్రాలండి, నీ క్రియలు భలే ఉన్నాయి. ఎవరు చెప్తారు? పరలోకంలో రేపు నేను చూసిన వాళ్ళు చెప్తారు. అన్నమాట అర్థమవుతుంది మీకు? లోకంలో దరిద్రులు కావచ్చు, లోకంలో ధనవంతులు కావచ్చు, ఇవన్నీ శాశ్వతం కాదు. లాజరు ఎవరు చెప్పండి? దరిద్రుడు. ఎవరో పెడితే తినేవాడు, ఎవరో పడేస్తే తినేవాడు. ఎవరు అంత దరిద్రుడు పరలోకంలో ఎలా ఉన్నాడు చెప్పండి? బా ఏ వస్త్రాలు పెంచున్నాడండి. అదో అబ్రాహం రొమ్మును అనుకుని ఉన్నాడట. ఇక్కడ నువ్వు నీ క్రియలు స్వార్థపూరితంగా ధనం కోసం, డబ్బు కోసం, బంగారు కోసం, ఈ లోకం కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో రేపు పొద్దున నీకు అక్కడ కనబడతాయి. ఒకటి గుర్తుపెట్టుకో, పరలోకంలో నువ్వు నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలు ధరించాలని కోరుకుంటే ఇక్కడ స్వార్థం లేకుండా బ్రతుకు, లోభత్వం లేకుండా బ్రతుకు. స్వార్థాన్ని విడిచిపెట్టేవా, లోభత్వం విడిచిపెట్టేవా, రేపు పొద్దున ప్రభు నీకు నీతి క్రియలు కలిగిన వస్త్రాలు, నీతి క్రియల వస్త్రాలు ఇస్తాడు. ఎప్పుడు? వివాహ ఉత్సవ సమయం వచ్చినప్పుడు. ఎవరు గొర్రె పిల్లవాడు యేసుక్రీస్తు వివాహ సమయంలో నీకు వస్త్రాలు ఇస్తాడు. ఇక్కడ మన పెళ్లికి అబ్బాయికి అమ్మాయి పెడతారు, అమ్మాయికి అబ్బాయి పెడుతుంటారు. ఒకవేళ నచ్చలేదనుకో గొడవే కదా. ఈ కుమ్ములాడితే అక్కడ పెటాకుల దాకా వెళ్ళింది, అది పెళ్లి దాకా కాదు, పెటాకుల దాకా వెళ్ళింది. అదే స్టేజీ లాగా ఉండదు, తిరగబడి ఉంటుంది మొత్తం. ఏం లేకపోతే బట్టలు సరిగ్గా, సైజు కూడా సరిగ్గా ఉండాలి. అదే ఆలోచించండి. ఇక్కడికి ఎంత ఆలోచిస్తున్నారు కదా, మరి రేపు పరలోకం నువ్వు వేసుకునే వస్త్రాల గురించి ఇప్పుడు ఆలోచించాలని చెబుతున్నారు. ఆలోచిస్తున్నావా? స్వార్థం లేకుండా బ్రతుకు, స్వార్థం లేకుండా పనిచేయి, స్వార్థం లేకుండా ప్రార్థన చేయి, స్వార్థం లేకుండా క్రియలతో ఉండు, స్వార్థం లేకుండా ప్రభువు కోసం అడుగులు వేయి, స్వార్థం లేకుండా దేవుని కోసం బ్రతుకు, సువార్త కోసం, సంఘం కోసం, దేవుని కోసం, దేవుని క్రియల కోసం, దేవుని మహిమ కోసం, దేవుని నామం కోసం, దేవుని వాక్యం కోసం స్వార్థాన్ని విడిచిపెట్టు, లోభత్వాన్ని విడిచిపెట్టు. నీ కలిమి నీకు జీవాన్ని ఉంది కానీ నీ క్రియలు రేపు నీకు వస్త్రాలు ఇస్తాయి. అక్కడ నీ సంపద నీకు క్షేమం కాదు, ఇక్కడ నువ్వు ప్రభు కోసం బ్రతికిందే రేపు నీకు అక్కడ ఒక స్థాయిని, ఒక స్థానాన్ని, ఒక స్టేటస్ ని, ఒక హోదాన్ని తెచ్చి పెడుతుంది. పరలోకంలో నీ స్థానం ఏంటో ఇక్కడుండి నువ్వు నీ క్రియలతో నిర్ణయించుకుంటున్నావు. పరలోకం నీ హోదా ఏంటో ఇక్కడ నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి నువ్వు రాసుకుంటున్నావు. పెళ్ళికొడుకు అండి, పెళ్ళికొడుకు తమ్ముడు ఉన్నాడు లేదా అన్న ఉన్నాడు, అక్క ఉంది. ఎలాంటి బట్టలతో వస్తాడు? పెళ్ళికొడుకు మంచి వస్త్రాలు వేశారు, పెళ్ళికొడుకు అక్కో లేదా తమ్ముడు వాళ్ళు ఎలాంటి వస్త్రాలతో వస్తారు చెప్పాలి. ఇక్కడ ఒక పెద్ద రంధ్రమును మోకాళ్ళ దాకా కట్ చేసుకున్న ప్యాంట్ వేసుకొని ఒక సైడ్ వాడుకున్న ఒక సైడ్ సగమే ఉంది, వచ్చి స్టేజ్ మీద నిలబడతాడా? అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకున్నా చాలా సంతోషంగా ఉన్నా, నేను సినిపోయి అందరం పెట్టుకుని ఎలా వెళ్తాడు అన్న దగ్గరికి? ఎలా వెళ్తాడు చెప్పండి? ఎలా వెళ్తాడు? పెళ్లి కుమార్తె బంధువులు కనబడాలి, మా స్థాయి ఏంటో మేమేంటో కనబడాలి. అంతేనా? ఊరి వారికి తెలియాలి పెళ్లి ఎలా చేసామని. అబ్బా వాళ్ళ వస్త్రాలు వాళ్ళ వస్త్రాలు ఉన్నాయి, భలే ఉన్నాయి, వాళ్ళిద్దరు బాగా మ్యాచింగ్ అయినాయి, ఆ బట్టలు చాలా బాగున్నాయి.
చాలా చక్కగా చేశారు. రేపొద్దు నీ గురించి పరలోకం చెప్పొద్దా? నువ్వు మనుషులను చూసి నీ స్థాయిని వస్త్రాల ద్వారా చూపించాలనుకుంటావు కదా. మనుషులు ఏంటో, నువ్వేంటో, నీ స్థాయి ఏంటో, నీ హోదా ఏంటో, నువ్వు వేసుకున్నటువంటి బట్టలు బట్టి చూపించాలనుకుంటున్నావు కదా. మరి పరలోకంలో నువ్వేంటో నీ క్రియలు బట్టి చూపించాలి. నువ్వేంటో నీ ప్రవర్తన బట్టి, లోపత్వం లేని, స్వార్థం లేని, నేను నావారు మావారు, నేను మేనో బాగుండాలనుకునేటువంటి ఆ స్వార్థం లేనటువంటి జీవితము పరలోకంలో చూడాలి. చూడాలి అంటే నీ మనసు ఇప్పుడు ఎక్కడే ఉండాలంటే స్వార్థం లేని జీవితం మీదకి రావాలి. నీ మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు? మనసు దేని మీద పెట్టాం? అన్నాడంట, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. కనీసం నా భార్య నా బిడ్డలను మేము అందరం తింటాం అనలా. భార్యను కూడా మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు, బిడ్డలను మర్చిపోయాడు, అందరూ మర్చిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు? నేనే, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అంతేనా? అక్కడ ఉన్న మాట చూడండి, చాలా బాగుంటుంది ఆ మాట. చూడండి ఒకసారి బైబిల్ తిరిగి 12వ అధ్యాయం లోకా సువార్త, దాని కింద మాట 21వ వచనం. దేవుని వల్ల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఎవరి విషయం ధనవంతుడు కాలేదంట? దేవుడు. ఎలా అవుతాం ధనవంతులు? దేవుడి విషయం ధనవంతులు ఎలా అవుతాం? స్వార్థము లేకుండా నువ్వు ప్రభువు కోసం ఏది చేసినా నువ్వు ధనవంతుడు అవుతావు ప్రభు విషయం. అర్థమైందా మీకు? ఈ లోపల అతనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, తినడానికి, సుఖించడానికి, ఆనందించడానికి అన్నీ ఉన్నాయి. కానీ దేవుడి దగ్గర మాత్రం అతనికి ఏమి ఎందుకు లేదు? మనసు ఎక్కడ ఉంది? ఉన్న వాటి మీద, దేవుని మీద లేదు, దేవుని పని మీద లేదు, సంఘం లేదు, ప్రార్థన లేదు. సపోజ్ ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఎట్లా అని అనుకున్నాం, ఎట్లా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, నీకు మనసు ఏడంది? ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, ఉపవాస ప్రార్థన అంటాడు, 5 గంటలకు ప్రార్థన అంటాడు, మరి మధ్యాహ్నం అంటాడు, రాత్రి అంటాడు, మాకు ఇంకేం పని పాటలు లేవా అన్నావే అనుకుంటున్నావే అనుకో. అర్థమవుతుందా? రేపు పొద్దున పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి నేను ప్రార్థనకి, నేను ఇప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టాను, వచ్చిన మీ క్రియలను చూస్తాడు. అదే లైవ్ లో కూడా నేను అక్కడికి నల్లెప్పుడు కనీసం ఇంట్లో కూర్చొని అయినా టయానికి ప్రేయర్లో ఉందాం. 5 గంటలకని చెప్పాడు సేవకుడు, 5 గంటలకి లేచి కూర్చోవాలి ప్రేయర్కి. ఎవరైతే కూర్చుంటో ఆ క్రియను ప్రభు చూస్తాడు. పాస్టర్ గారు లేడుగా, ఏమైనా నిద్రపోదాం, ముసుకేద్దాం అన్నాం అనుకో, ఈ క్రియ ఎవరికి కనపడింది? ఉంటుందా రేపు పొద్దున్న నీకేమన్నా అక్కడ? అంటాడంటావు అంటే అమ్మే దెబ్బలు మానేస్తాను ఏంటంట అన్నాం అనుకో. అర్థమైందా? ఓకే, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు, ఇక్కడైతే ఏం పర్లా. కానీ అక్కడ ఎట్లా దేవుని యందు ధనవంతుడు అవుతావు? ఎట్లా దేవుడు ధనవంతుడు అవుతావు? నువ్వు ఏకీవించాలి కదా. నేను బాగుండాలని కోరుకోవడం కాదు, దేవుని మహిమపరచాలి, దేవుని కోసం ఏదైనా చేయాలి. ప్రభు నాకు అప్పగించిన ఈ సమయంలో నా కోసమే కాదు, ప్రభు కోసం కూడా, ప్రభు మహిమ కోసం, ప్రభు సువార్త కోసం, ప్రభు రాజ్యం కోసం ఏదో ఒకటి చేయాలి అనుకోవాలి. ఏందో తలనొప్పిగా ఉంది, నిద్ర చాలట్లేదట్టుంది, ఏం చేస్తాం? ఉపవాస ప్రారంభంలో పెట్టాడు, నిద్ర వచ్చేస్తుంది కదా. ఆఫీస్కి వెళ్ళి కూడా నిద్ర వస్తుంది, కాలేజీకి వెళ్ళి నిద్ర వస్తుంది, ఇంట్లో కూర్చుని నిద్ర చాలట్లేదు అసలు. రేపొద్దున అక్కడ బట్టలు చాలు నీకు ఏడా? అర్థమైందా? ఎక్కిపించు. ఈరోజు నీ క్రియలే రేపొద్దు నీకు వస్త్రాలు. ఇక్కడ నువ్వు చేసేదే రేపొద్దున ప్రభు నీ కోసం నీ స్థాయిని చూపించే వస్త్రాలతో నిలబెట్టబోతున్నాడు, నిన్ను చూపించబోతున్నాడు. ఆ కోట్ల మంది పరిశుద్ధుల మధ్యలో నువ్వు ధరించే వస్త్రాలు ఆ పరిశుద్ధులు చూసి ఏమనుకోవాలి? దరిద్రములే 4 రోజులు వెళ్ళింది, 4 రోజులు ఆగిపోయింది అంతేనా? లేదా అబ్బో ఎంత
ఎంత భక్తి. అసలు ఫస్ట్ లో చెప్పింది ఏం చెప్పిందో తెలుసా? అన్నయ్య 5 గంటలకు ప్రార్థన అంటే నేను ఎంత సంతోషపడ్డాను అన్నయ్య. 5 గంటల ప్రార్థన నేను చేసుకోవాలి ఎప్పుడు ఆరాటపడుతుంటా, కానీ నా వల్ల కాదు. నువ్వు పెట్టే ఇక నేను 5 గంటలకు లేస్తాను, 5 గంటలకు ఉపవాసం ప్రార్థన చేసుకుంటానని చెప్పింది. కానీ 5 గంటలకు ఏం చేస్తాను? గుర్రు పెట్టి నిద్రపోతాను. ఆలోచించు ఒకసారి. ఏంటి నీ క్రియలు ఈ రోజున? దేవుని యందు నిన్ను ధనవంతుడిగా చేసే క్రియలు నీ దగ్గర ఉన్నాయా? దేవుని విషయంలో ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా చూపించే ఆ క్రియలు, ఆ ప్రవర్తన, ఆ మాటలు, ఆ ప్రయాస, ఆ కష్టము, ఆ శ్రమ, ఆ భక్తి, ఆ ఆత్మీయత నీ దగ్గర ఉన్నదా? దేవుని యందు ధనవంతుడిగా నేను మార్చేవి నీ దగ్గర ఉన్నాయా? అది అందుకోసం నేను చెప్తున్నాను, అందుకోసం నేను ప్రార్థన ఏర్పాటు చేస్తున్నా. దేవుని యందు నేను ధనవంతుడిగా మార్చడానికి, లోకంలో కాదు దేవుని ధనవంతుడిగా మారడానికి కోసం ఈ ప్రార్థన. హల్లెలూయా. భౌతికమైన ధనము, భౌతికమైన ఐశ్వర్యము, భౌతికమైన ఆస్తిపాస్తులను విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ దేవుని యందు ధనవంతుడు అయితే నువ్వు పరలోకంలో అందరికీ కనబడతావు, దేవునికి కనబడతావు. రేపు పొద్దున కూడా ఆనందిస్తావు. దేవుని ధనవంతురాలువేనా నువ్వు? ఆలోచించుకో ఒకసారి. ఇప్పటి వరకు నువ్వు జరిగించిన క్రియలను బట్టి నువ్వు ధనవంతుడువేనా, ధనవంతురాలువేనా దేవుని విషయంలో? లోకం గురించి నీకు తెలుసు, లోకం గురించి నీకు తెలుసు కాబట్టి లోకం ఏమంటదంటే, ఎలా ఏమైనా సంపాదించావా, ఎలా ఎగట్టావా, ఏమైనా బ్రతికేవా, అమ్మా ఏమైనా చేసావా, ఏమైనా కట్టేవా, ఏమైనా దాచావా, ఏమైనా చేయించావా, ఏమైనా ఉందా నెలలో, రేపు పొద్దున పెళ్లికి ఏమైనా ఉందా దాచేవా అని అడుగుతుంటారు. అబ్బాయికి ఇల్లు ఉందా అని అడుగుతారు. ఈ పెళ్లి చేద్దామంటే అమ్మాయి ఏముంది అని అడుగుతారు. లోకం గురించి తెలుసు కాబట్టి ఇవన్నీ సిద్ధపరుస్తావు. నేను అంటున్నాను, నీకు పరలోకం గురించి తెలిస్తే, పరలోకం ఉన్నటువంటి వాతావరణం నీకు అర్థమైతే, పరలోకం గురించి నువ్వు అర్థం చేసుకున్న క్రైస్తవుడు అయితే, పరలోకం నీకు ఏముంది ఆలోచిస్తావు. దాని గురించినటువంటి హెచ్చరిక నాకుంది కాబట్టి సంఘమా నీతో మాట్లాడుతున్నా. దేవుని ధనవంతుడిగా మారు. నేను నీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చేమో, నా మాటలో నీకు ఇబ్బంది కలగొచ్చామో, లేదా ఏ గుజారు లేకుండా నీకు కష్టంగా ఉండొచ్చేమో, నువ్వు నన్ను తిట్టుకోమని అనుకో. కానీ రేపొద్దున దేవుని యందు ధనవంతురాలుగా మారితే రేపొద్దున సంతోషపడితే ఎవరు తెలుసా? నువ్వే. ఆ రోజు నా సేవకు అలా చేయకపోతే నేను ఇలా ఉండేదాన్ని, ఇలా ఉండేవాడిని కాదనుకుంటా. లోకం గురించి తెలుసు, ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం, సంపాదించడానికి ప్రయాసపడతావు. వాడు దరిద్రుడని ఆ చేసుకున్న కానీ అమ్మాయిని కష్టపెడతానే ఉన్నాడు. అబ్బో ఇక ఉందనుకో, ఇంట్లోంచి బయట మంచం దిగదండి, ఆ మంచం మీదే బ్రతికిద్ది. అందుకే ఆ కుటుంబం దరిద్రం వచ్చి లోపల కూర్చొని టెస్ట్ చేసుకుంది అని అంటారు. ఒకవేళ ఏం సంపాదించకపోతే, ఏం చేయకపోతే. అర్థమైందా? రేపు పొద్దున బిడ్డలు కూడా పెద్దోడిన తర్వాత ఏం సంపాదించావు నా కోసం, ఏం చేసావు, ఏమి ఇచ్చావు నాకు నువ్వు అని అడుగుతారు. కాబట్టి ఇలాంటి మాటలు ఉంటే లోకం గురించి మనకు తెలుసు కాబట్టి లోకంలో మనం ఏం చేస్తాం? ఇల్లు కడతాం, అప్పు చేసిన స్థలం కూడా ఇల్లు కడతాం. ఇంకేం చేస్తాం? ఏదో ఒక డబ్బు సంపాదిస్తాం, ఏదో ఒక ఆస్తి సంపాదిస్తాం, తొలమో బలమో సంపాదించి బిడ్డకి బంగారం, అదైనా బిడ్డకి చదువు ఉద్యోగం వచ్చేటట్టుగా చేస్తాం. అలా చేయలేదనుకో లోకం ఒప్పుకుంటుందా? లోకం నీ స్థాయి ఎలా ఉంటుంది? లోకం నీ ఎలా చూస్తారు? లోకం నీ గురించి ఏం మాట్లాడుకుంటుంది? తక్కువగా మాట్లాడుకుంటుంది. రేపొద్దున పరలోకం నువ్వు తక్కువగా మాట్లాడుకోకూడదు, తక్కువగా నీ గురించి అనుకోకూడదు, నువ్వు తక్కువగా కనబడకూడదు. నువ్వు దేవుని యందు ధనవంతుడు కావాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టు, లోభత్వాన్ని విడిచిపెట్టు. నీ శరీరానికి కావలసిన వాటి కోసం ప్రయాసపడుతున్నావు, నీ ఆత్మీయత కోసం ప్రయాసపడు, దేవుని సంఘం కోసం ప్రయాసపడు, స్వార్థ కోసం ప్రయాసపడు, రాజ్య స్వార్థ కోసం ప్రయాసపడు, దేవుని మహిమ కోసం ప్రయాసపడు, దేవుని సేవ కోసం ప్రయాసపడు, ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడు, నీ ఆత్మీయ స్థితి పెంచుకోవడానికి ప్రయాసపడు. ఈ లోకంలో ప్రభువు కోసం నువ్వు ఏది చేసినా అది రేపొద్దున నీకు ఏం చేయబోతుంది తెలుసా? క్రియ. ఆ క్రియ రేపొద్దు నీకు వస్త్రాలుగా నీ స్థాయికి చూపించే విధంగా మారుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యందు నిన్ను ధనవంతుడిగా మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఏది చేసినా నిన్ను ధనవంతుడిగా తయారు చేస్తుంది. ఈరోజు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఉపవాసం ఉంటున్నావా? ఈరోజు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నావా? వేకువే కూర్చొని మోకాళ్ళ మీద ఉంటున్నావా? మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావా? రాత్రి ప్రార్థన చేస్తున్నావా? సువార్తకి వెళ్తున్నావా? సువార్త కోసం ఖర్చు అవుతున్నావా? ఖర్చు చేస్తున్నావా? రాజ్య సువార్త చెప్పాలని నువ్వు ఊర్లో తిరుగుతున్నావా? మందిరానికి నలుగురు తీసుకొచ్చి
సెలక్షన్ చదువుకున్నావా, నలుగురిని తీసుకురావడానికి బయలుదేరావా, ప్రతి అడుగు, ప్రతి ప్రయాస, ప్రతి సమయం, ప్రతి ధనము ఏదైతే నువ్వు వెచ్చిస్తున్నావో ఇది దేవుని నిన్ను ధనవంతులుగా మార్చేస్తుంది. నువ్వు దేవుని ధనవంతుడు కావాలని ప్రభు కూడా కోరుకుంటున్నాడు. ఈ లోకం ధనవంతుడు అయితే దొంగలు దొంగిలిస్తారు, తీసుకువెళ్ళిపోతావు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ దేవుని ధనవంతుడు అయితే నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసివేయలేరు, ఎవ్వరు తీసివేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం గురించి తెలుసుకున్నాం, పరలోకం గురించి కూడా తెలుసుకోవాలి. పరలోకంలో నీ వస్త్రాలు, నీ క్రియలు. నీ వస్త్రాలు ఏంటి? నీ క్రియలు. దేవుని ఎందుకు ధనవంతుడిగా మారుతావా? తల ఉంచు, కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకున్నావు. లోకంలో ధనం కోసం ప్రయాసపడుతున్నా, నేనే స్వార్థంతో కష్టపడుతున్నా, నేను బాగుండాలి, నా పక్క వారి కంటే బాగుండాలి, నా ఎదుటి వారి కంటే బాగుండాలి, నా వాళ్ళకంటే బాగుండాలి, నా ఫ్రెండ్స్ కంటే బాగుండాలి. మంచిదే, కష్టపడుతున్నా. లోకంలో ధనవంతుడు అయ్యావు, అవతా కష్టపడుతున్నావు గనక. కానీ ఒకరోజు విడిచిపెట్టాలి ఇవన్నీ. చాలా స్వార్థంగా ప్రవర్తించి ధనవంతుడు అవుతున్నావు, మంచిదే. కానీ దేవుని ధనవంతుడు అయ్యావా? దేవుని ధనవంతుడు అయ్యావా? రేపొద్దున పరలోకం నీ స్థాయిని తెలియపరిచే నీ వస్త్రాలు ఏంటి? ఎక్కడ నువ్వు పడ్డా నువ్వు చేసే క్రియలే కదా. ఏంటి నీ క్రియలు? సహనముతో ఓర్పుతో ప్రేమతో నువ్వు జరిగించిన క్రియలు రేపొద్దున నీకు వివాహం వస్త్రాలుగా మారుతున్నాయి. పరలోకం నీ స్థాయిని తెలియపరచు. ఆ వస్త్రాలు నీ క్రియలు కనబడబోతున్నాయి. ఆ వస్త్రం నా కుమార్తె ఇదిగో ఇలా చేశారు చూడండి, నా వస్త్రాలను ఆ క్రియలను చూస్తూ ఉంటారంట పరిశుద్ధులంతా కూడా. లోకంలో డబ్బు సంపాదించి ఇల్లు లేకపోతే ఇల్లు లేనివాడు అంటారు, లోకంలో ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేనివాడు అంటారు, లోకంలో పొలం లేకపోతే పొలం లేనివాడు ఆస్తి లేనివాడని మాట్లాడతాడు, పెళ్లి చేయలేకపోతే పెళ్లి చేయలేకపోయాడని మాట్లాడతాడు. పరలోకంలో ధనవంతుడు వెనుక నీ స్థాయిని తెలియపరచగలిగినటువంటి ఒక వస్త్రాలు ఉన్నాయి, ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రాన్ని ధరించాలంటే నీ క్రియలు ప్రభు కోసం ఇక్కడ ఏదైనా ఉండాలి. ప్రభు మహిమ కోసం, ప్రభు మాట కోసం, ప్రభు చిత్తం కోసం, ప్రభు రాజ్యం కోసం, సేవ కోసం, సంఘం కోసం, ఆత్మల రక్షణ కోసం నీ ప్రయాస ఏంటి? నీ భర్త కోసం, నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కాస్తుంటే అది రేపొద్దున నీ దేవుడిని ధనవంతుడిగా మార్చేస్తాడు, ధనవంతురాలుగా మార్చేస్తాడు. ఆ క్రియలు రేపొద్దు నీకు వస్త్రాలు అవుతాయి. నీ స్థాయిని చూస్తారు అక్కడ. పౌలు ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాడంట. ఆయన స్థాయి అంటే తెలుసు. అక్కడ ఏ వస్త్రాలు ధరించేస్తాడు ఒకసారి ఆలోచించండి. ఏ వస్త్రాలు ధరిస్తాడు? ఇక్కడ నువ్వు ప్రభు కోసపడ్డ ప్రతి ప్రయాస, ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి దుఃఖం, ప్రతి ఓర్పు, ప్రతి ప్రేమ, ప్రతి వేదన, ప్రతి కన్నీరు, ప్రతి స్వార్థ సంబంధమైనటువంటి ప్రతి అడుగు కూడా నీ స్థాయిని పరలోకం చూపించబోతున్నాయి. నిన్ను ప్రభువును ధనవంతుడిగా చూపించబోతున్నాయి. చెప్పు, లోకంలో ధనవంతుడై దేవుని దరిద్రుడు అవుతావా? దేవుని ధనవంతుడు అయి లోకంలో దరిద్రుడు అవుతావు. ఏదే లోకంలో దరిద్రుడు అయితే సంతోషం, పరలోకంలో ధనవంతుడు అయితే యుగ యుగాల ధనవంతుడిగా ఉండిపోతావు. ఇక్కడ ధనవంతుడు అయితే కొద్ది కాలమే. లాజరు లోకంలో దరిద్రుడే కానీ పరలోకంలో ధనవంతుడే. ఎస్లా నాకు క్రీస్తు నందు దేవుని యందు ధనవంతుడు అవ్వాలని ఆశ ఉంది. నాకు ఒక స్వార్థపూరితమైన ప్రవర్తనని విడిచిపెడుతున్నాను. నేనే బాగుండాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది సాధించాలి, స్వార్థంగా బ్రతుకుతున్నాను. ప్రభువా క్షమించు నాయనా. లోభత్వాన్ని నేను విడిచిపెడుతున్నాను. నా సుఖం కోసం, నా కోసం నేను చాలా స్వార్థంగా బిహేవ్ చేస్తున్నాను, స్వార్థంగా మాట్లాడుతున్నాను. ప్రభువా నన్ను దేవుని ధనవంతుడిగా చేయవా? నా క్రియ మార్చుకుంటాను, నాకు సహాయం చేయండి ప్రభువా. పౌలుని అడిగితే పౌలు ఎంత ధనవంతుడై ఉంటాడో ఒక్కసారి ఆలోచించు.
ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని మాటలు పడ్డాడు. నిజంగా ప్రభునందు అత్యధికమైన ధనవంతుడు, సంపద కలిగిన వాడు పౌలు. హల్లెలూయా. నీకుందా భాగ్యం, నీకుందా భాగ్యం, నీకుందా భాగ్యం. లైవ్లో వింటున్న వారందరూ మోకరించండి. మందిరంలో ఉన్నవారు కూడా మోకాళ్ళ మీదకి రండి. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రతి ఒక్కరు మోకరిద్దాం. నన్ను క్రీస్తునందు దేవుని ధనవంతుడిగా మార్చి క్రియలతో నేను బ్రతుకుతాను. నా మనసు లోకం సంబంధమైన ధనధాన్యాల మీద ఉంది, కానీ ఈరోజు వాక్యం విన్నాను, దేవుని ధనవంతుడు చేసే క్రియల మీదకి నా మనసు త్రిప్పుకుంటాను. దేవుని ధనవంతుడిగా మార్చేటువంటి ఆ ప్రవర్తనలోకి నేను వెళతాను ప్రభువా. ఆ మనస్సు దాని మీద పెడతాను. ఇక నుంచి దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని ఆజ్ఞ కోసం బ్రతుకుతాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరు కూడా ఏకీవించండి. దేవుని ధనవంతుడిగా మారు. లోకంలో ధనవంతుడయ్యవా, అదొక్కటే నీకు క్షేమం కాదు, అదొక్కటే నీకు జీవం కాదు అని వాక్యం ఉంటుంది. దేవుని ధనవంతుడిగా మారు. దేవుని ధనవంతుడిగా ఎలా మారుతావు? ఇక్కడ నువ్వు చేసే ప్రతిదీ ప్రభు కోసం. ప్రభువుని బట్టి నువ్వు చేసేది, ప్రభు కోసం నువ్వు బ్రతికేది, ప్రభు కోసం నిలబడేది, ప్రభు కోసం నువ్వు మాట్లాడేది, ప్రభు కోసం నువ్వు ఇచ్చేది, ప్రభు కోసం నువ్వు మోకరించేది, ప్రభు కోసం అడుగులు వేసేది, ప్రభు కోసం ప్రార్థించేది, ప్రభు మహిమార్థమై, ప్రభు నిమిత్తమై, ప్రభు సేవకై, ప్రభు సంఘముకై, ప్రభు రాజ్యముకై, ఆత్మరక్షణకై, కుటుంబ రక్షణకై, భర్త రక్షణకై, భార్య రక్షణకై, బిడ్డల రక్షణకై నువ్వు చేసే ప్రతి దేవునికి ధనవంతుడిగా మారుస్తుంది. నీ స్థాయిని పరలోకం చూపించబోతుంది. ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రి. నన్ను దేవుని యందు ధనవంతుడిగా మార్చండి ప్రభువా. నేను ధనవంతుడవ్వాలి, నేను ధనవంతుడవ్వాలి, దేవుని యందు ధనవంతుడవ్వాలి, ధనవంతుడవ్వాలి. లోకంలో మాత్రమే కాదు, నన్ను నీ యొక్క ధనవంతుడిగా మార్చకుండా నా లోపత్వం అడ్డుపడుతుంది, నా స్వార్థం అడ్డుపడుతుంది. నన్ను క్షమించండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. ఎవరైతే మోకరించి తీర్మానంతో ఈ వాక్యానికి అప్పగించుకుని దేవుని ధనవంతుడిగా నన్ను మార్చదని ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని ధనవంతులు అయ్యేటువంటి ఆశను, ఆసక్తిని ఇచ్చినందుకు స్తోత్రం. ఆ తగిన క్రియలు చేయటకు కావాల్సిన బలాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ నడిపింపును కూడా దయచేయండి. యేసు నామములో ఈ దేవుని ధనవంతుడిగా అవ్వకుండా అడ్డుకుని లోభత్వం తొలగిపోవాలి ప్రభువా. ఈ స్వార్థం తొలగిపోవాలి తండ్రి. క్రీస్తు యేసు మనస్సు ఆనాడు మిషనరీలకు ఇచ్చినట్టుగా ఈనాడు మా సంఘానికి దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ అనుగ్రహించండి ప్రభువా. ఆనాడు మిషనరీకి స్వార్థం లేదు కనుక ఈ దేశంలో ఉన్నట్టు వారు ప్రతి ఒక్కరి కోసం ప్రయాసపడ్డారు. రాజ్య సువార్తను అందించారు, క్రీస్తు ప్రేమ పంచాలని ప్రయాసపడ్డారు. మేము కూడా అలాగే స్వార్థం లేకుండా ప్రయాసపడితే దేవుని ధనవంతులుగా మార్చేది ప్రభువా. దేవుని ధనవంతులుగా చేసింది ఆయన తండ్రి. దేవుని ధనవంతులుగా ఈ వాక్యం ప్రతి బిడ్డను మార్చి మహింపమని ఇచ్చిన మాటలను బట్టి నీ స్తుతిస్తూ ఈ ఉదయకాల ప్రార్థన నడిపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. 11 గంటలు జరిగే ప్రార్థన, రాత్రి జరిగే ప్రార్థన కూడా నడిపించు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయము, త్రియేక దేవుని యొక్క నడిపింపు, బలము, సహవాసం మనతో ఉండి దేవుని ధనవంతులుగా మార్చునుగాక. ప్రభు కోసం నన్ను బ్రతికే విధంగా, ప్రభు కోసం నిలబెట్టే విధంగా, ప్రభు కోసం ఇదిగో స్వార్థులని వ్యక్తిగా నిలబెట్టి నడిపించి దేవుని ధనవంతులుగా సంఘాన్ని, వాక్యమైన వారందరినీ మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని సమాధానం అందరికీ కలుగునుగాక.